అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి. దాన్ని 10 మందికి సాయం చేయడానికి ఉపయోగించండి. మన వాళ్ళకి ఏమైతుందంటే మీకైనా మాకైనా రాగానే జర పుర్సత్ అయిపోతాం మనం. జర రిలాక్స్ అయిపోతాం. జర దావతులకు, గివతులకు ప్రాధాన్యత ఇస్తాం. దాంతోనే ఏమైతుందంటే చూసినావా వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు, వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసిర్రు, వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసిర్రు అని ఎదురుగున్నోళ్ళు మన వెనకంగా మాట్లాడుకుంటారు. అందుకోసం నేనేమంటున్నా అంటే ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలలో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా మన పిల్లలు ఎవరైనా చివరికి హోమ్ గార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ 10 మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇంకో 10 అవకాశాలు వస్తాయి. మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందర కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే ఇక వీళ్ళకి ఇస్తే గింతేనా, వీళ్ళు మారరు, వీళ్ళు గిట్లనే ఉంటారు అంటే నేను జర ఓపెన్ అయ్యి చెప్తున్నా మీతో. ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరి. అంతా బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు, కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు. మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకొని అరే వీళ్ళకి ఇస్తే సమర్థులే, బాగా చేస్తారు, 10 మందికి ఉపయోగపడతారు, జర పద్ధతి మీద ఉంటారని మనం నిరూపించుకుంటే ఏమైందంటే ఇంకో 10 అవకాశాలు కొత్త వాళ్ళకి వస్తాయి. మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఒడిసి పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి ఇస్తే గిట్టనే చేస్తారా అని మీకు మాకు ఆ చెడ్డ పేరు రావద్దు. అందుకోసమని ఇచ్చిన అవకాశాలు వీడు ఇచ్చిన వాళ్ళకే కాదు, రేపు వచ్చే అవకాశాలలో ఏ ఉద్యోగం వచ్చినా ఎవరన్నా మనోళ్ళు వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇచ్చి పని ఉంటే చేసి పెట్టు, లేకపోతే వాళ్ళకు సలహా ఇరు. ఒకసారి వాళ్ళకి తెలియదు పాపం, ఎక్కడి నుంచో కింద నుంచి కష్టపడి వస్తాడు, వాళ్ళకి తెలియక ఏదన్నా అట్లా ఇట్లా కొంచెం మాట్లాడతారు. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి, పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి, ఈ పని ద్వారా 10 మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళకి కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి. మేము అయిపోయినాం కాబట్టి మేము ఇంకా మిగతా వాళ్ళకి మేము పెద్దగా చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం. ఈ గొప్ప అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా చేయండి. ఏదున్నా నేను ఉన్నంత వరకు మీ ఓడే ఉన్నాడు అనుకోండి కుర్చీలో. ఎందుకు చెప్తున్నా అంటే నాకేం ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు, నేను ఏది నా ఇంటికి తీసుకుపోను. 10 మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి నేను ఉన్నా. నాకు పేరు తప్ప ఇంకేంది లేదు. అరే నన్ను కనిపిస్తే మీరు నమస్కారం పెడితే నాకు సంతోషం అవుతుంది అంతే. అరే మా కన్నయ్య చేసి నమస్తే అన్న, నన్ను గుర్తుపట్టకపోయినా నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది. నేను అంతమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు. ఆయన సతీష్ మాదిగా నేను పొట్టేలు కోసి దావతీయమని కూడా నేనేం అడుగుతలేదు. ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంటా కానీ వినడు, అప్పుడు అట్లా ఇట్లా చేస్తుంటాడు. ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన, శిలక్కి చెప్పినట్టు చెప్తినరా నాయన నీకెందుకు నేను ఉన్నా కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు, అప్పుడే అట్లా పోయేస్తాడు. చింతాస్వామి సరే, చింతాస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు. మన వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ, కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు. ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా, ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు. ఆవేశాన్ని తగ్గించండి, ఆలోచన వెంచూరి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు, మీ డెవలప్మెంట్ కావచ్చు, పిల్లలకి చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకి ఇంతకుముందే ఇచ్చిండ్రు, బుడగ సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అందరికీ ఈసారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. మీ అందరినీ మీ వెల్ఫేర్ కోసం, మీ డెవలప్మెంట్ కోసం, మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది. ఓ రోజు ఆలస్యం కావచ్చు, నాకు 100% ఇవ్వాలని ప్రేమ ఉన్న ఒకసారి అవకాశం రాదు. దాని అర్థం మీకు ఇవ్వద్దని కాదు, దానికి కొంచెం ఓపిక, కొంచెం వ్యవహారం, కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం. మీరందరూ ఎవరితో కొట్లాడకరి, మీరు ఎవరితో వాదించాల్సిన పని లేదు, ఎవరితో కొట్లాడాల్సిన పని లేదు. మీ పని మీకు జరుగుతుంది. జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ. మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం, చేసి పెడతాం. మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి. పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లలో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి?
పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన, వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటికి పంపించరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే, కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరు అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేరి ఏ పని ఉన్నా వచ్చి చేయించుకొని పోండి. మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది. మీరందరూ అండగా నిలబడి. ఒక సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒక్కటే, నా కోసం కాదు, రాహుల్ గాంధీ గారు దీంట్లో